నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్లంతైన విమానంలో 9 మంది విశాఖ వాసులు. కోస్ట్ గార్డుతో విస్తృతంగా సర్చింగ్ ఆపరేషన్. రాహుల్ని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు. ప్రైవేట్ బిల్లు ఇష్యూపై విస్తృత చర్చలు. అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై తొలగింపు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోనికి జీహెచ్ఎంసీ. ఆదర్శ భావాన్ని కూల్చొద్దు, కేంద్రాన్ని అప్పగించాలంటున్న సుప్రీం. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ అల్లర్లు. పోలీసు కాల్పుల్లో యువకుడు మృతి. తమిళనాడులోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతూ మధ్యలో మిస్ అయిన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆ విమానంలో 9 మంది విశాఖ వాసులు గల్లంతయ్యారు. ఎన్ఏడిలో సివిల్ విభాగానికి చెందిన చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, సాంబమూర్తి, నాగేంద్రరావు, ప్రసాద్ బాబు, మహారాణా, చిట్టిబాబు గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విమానం గల్లంతై ఇప్పటికీ 10 గంటలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, గల్లంతైన విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చివరిసరిగా వీరు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు వీరితో? చెన్నై తీరంలో గల్లంతైన AN-32 విమానంలో 8 మంది విశాఖ ప్రాంతం అంటే విశాఖ ఎన్ఏడిలో పనిచేస్తున్న సివిల్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాపరం నుంచి పోర్ట్ బ్లెయిర్ ఈ ఘటన జరిగింది. మొత్తం 29 మందిలో ఈ 8 మందిని కూడా ఇప్పటికే నేవీ గుర్తించింది. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు విశాఖలోని బుచ్చిరాజుపాలెం అలాగే సింహాచలం పరిసర ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా నివసిస్తున్నట్టు ఆల్రెడీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమాచారాన్ని న్యాయం నుంచి అందుకున్నారు. పూర్తిగా ఒక విషాదమైన వాతావరణం, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వీళ్ళందరూ కూడా గల్లంతయ్యారా లేకపోతే ఫ్లైట్ ఎక్కడుందనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఆయా కుటుంబాల్లో కొనసాగుతోంది. వీళ్ళందరూ కూడా డ్యూటీలు పోర్ట్ బ్లెయిర్ వెళ్లే ముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే అటు కుటుంబ సభ్యులు పూర్తి సమాచారం ఇవ్వడానికి అయితే నిరాకరిస్తున్నారు. కానీ కుటుంబాల్లో అయితే తీవ్ర విషాద ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ఎన్ఏడి నుంచి ఇటీవల చెన్నైకి వెళ్ళినట్టుగా మనకి సమాచారం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వీళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడా సీనియర్ ఫోర్మెన్లు చాలా కాలంగా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల పోర్ట్ బ్లెయిర్ కి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమైన ముందు ఇంట్లో మాట్లాడారు. ఇంట్లో కమ్యూనికేషన్ కూడా ఉంది. కానీ గల్లంతైన తర్వాత ఎలాంటి సమాచారం రావటం లేదు. మిస్ అయ్యారని మాత్రమే తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వరప్రసాద్, రవిచంద్ర, అధికారులు ఏమైనా దీనిపై సమాచారం అందిస్తున్నారా? ఎన్ని గంటల వరకు వీరి కాంటాక్ట్ లో ఉన్నారు? వరప్రసాద్, డిఫెన్స్ కి సంబంధించినంత వరకు ఇది చాలా సీక్రెట్ గా ఉండే వ్యవహారం. అధికారికంగా వాళ్ళు ఒక ప్రకటన చేస్తే తప్ప దీని మీద మనకి సమాచారం వచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అయితే ఒక స్పష్టమైన ఒక ప్రకటన చేసింది. ఏదైతే AN-32 ఫ్లైట్ మిస్ అయిందో ఈ ఫ్లైట్ కి సంబంధించినంత వరకు పూర్తిగా 8 మంది ఉన్నట్టుగా ఒక వాళ్ళ పేర్లతో సహా ఇచ్చింది. వీళ్ళందరూ కూడా మల్టీ టాస్కింగ్ సిబ్బందిగా పేర్కొంది.
అలాగే ఈ ఏదైతే AN-32 మిస్ అయిన విమానాన్ని ఆచూకీని కనిపెట్టడం కోసం 12 యుద్ధ నౌకలతో పాటుగా అత్యాధునిక సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లు డార్నియర్ యుద్ధ విమానాలను ఇప్పటికే రంగంలోకి దించింది. అలాగే సౌత్ చైనా సీ నుంచి అక్కడ ఆపరేషన్స్ లో పాల్గొంటున్న మరో 10 యుద్ధ విమానాలను కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి తరలిస్తోంది. మన పొరుగు దేశాలైన శ్రీలంకతో పాటు ఇతర దేశాలను కూడా సహాయాన్ని కోరుతోంది. మొత్తంగా ఈ AN-32 విమానం అదృశ్యం మీద ఇండియన్ నేవీ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. మిస్ అయిన విషయాన్ని మాత్రమే చెప్తోంది. ఈ మేరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటనను విడుదల చేసింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. విమానం అదృశ్యంపై వాయుసేన అప్రమత్తమైంది. ఇప్పటికే దీనిపై రక్షణ శాఖ మంత్రికి పూర్తి సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. విమానం కోసం ఇక నేవీ కూడా రంగంలోనికి దిగింది. బంగాళాఖాతం వైపు ప్రయాణించినట్టు ఆధారాలు ఉండడంతో సముద్రంలో సెర్చ్ చేస్తోంది. దీనిపై చెన్నైలో కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెన్నై నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధరని అడిగి తెలుసుకుందాం. వసుంధర, చెప్పండి, ఎయిర్ ఫోర్స్ విమానానికి సంబంధించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? సెర్చ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? వరప్రసాద్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్నింగ్ దాదాపు 12 గంటల టైం అవుతుంది. ఈ లోపల ఏంటంటే ఎటువంటి సమాచారం పూర్తిగా అధికారులకు ఏమీ చేరలేదు, అందలేదు కూడా. ఆల్రెడీ ఏంటంటే గాలింపు చర్యలు ఉన్నారు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ విమానం, ఈ కార్గో విమానం దాదాపు ఏంటంటే 20,000 అడుగుల ఎత్తులో ఉన్నట్టుగా కూడా సమాచారం. కరెక్ట్ గా అది రాడార్ సంకేతానికి దూరం అవుతున్న టైంలో ఏంటంటే చెన్నై సీ కోస్ట్ కి దగ్గర 150 నాటికల్ మైల్స్ దూరం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ మేరకు క్రమేపీ ఒక్కొక్క సిగ్నల్ అలా క్రమేపీ తగ్గుముఖం పట్టేటప్పుడు హఠాత్తుగా సాంకేతిక లోపం జరిగితేనే అలా జరగడానికి అవకాశం ఉంది. ఇంతగాని జరిగితే కనుక బే ఆఫ్ బెంగాల్ లో ఇది ఖచ్చితంగా చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయని కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఏంటంటే ప్రస్తుతానికి బే ఆఫ్ బెంగాల్ లో ఎదుగుదాట అంటే ఈ గల్లాన్స్ అయిన ఈ విమానం కోసం అంటే విమానంలో ఆల్రెడీ 29 మంది సిబ్బంది ఉన్నారు. సార్, ఈ 29 మంది సిబ్బందిలో 21 మంది వేరే రాష్ట్రాలైనా కూడా అందులో 8 మంది మన విశాఖపట్నం అంటే ఆంధ్రాకు చెందిన వాళ్ళు కావడం చాలా విషాదకరమైన విషయం. అందరూ కూడా బ్యాచిలర్స్ గా అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది వారు ప్రసాద్. సో దీంతో ఏంటంటే అందరూ కూడా ఇది కనుక నీటిలో కూలిపోయి ఉంటే, బే ఆఫ్ బెంగాల్ లో కూలిపోయి ఉంటే మాత్రం ఎవరు కూడా ప్రాణాలతో దక్కడానికి అవకాశాలు చాలా వరకు కూడా సన్నగిలుతున్నట్టే అధికారులు అనుమానం. అయితే మొత్తానికి ఈ విమానం అతి శక్తివంతమైన విమానం. ఇది ఒకప్పుడు ఒక రష్యన్ విమానం యుద్ధంలో అందులో పనిచేసిన విమానం. దీంతో ఈ కార్గోకు ఉపయోగిస్తున్న విమానం చాలా చాలా శక్తివంతమైంది. అలాగే దీన్ని ఏంటంటే దాదాపు ఫ్యూయల్ లేకపోయినా సరే, దానిలో ఇంధనం లేకపోయినా, ఇంధనం తక్కువగా దాదాపు గాలిలో 4 గంటల పాటు అది ఎగురుతూ N32 கார்கோ விமானம் இதுவரை வந்து அதாவது 23 பேசஞ்சர்ஸ் 23 பேசஞ்சர்ஸ் 6 வந்து அந்த விமானத்துல வேலை செய்யறவங்க போயிருக்காங்க. இப்ப நாங்க இது தகவல் கேட்டோம். தகவல் கேட்கறது வந்து மாவட்ட நிர்வாகத்தின் சார்பாக தகவல் கேட்க வந்தோம். அந்த எந்த தகவலும் அவங்க சொல்றதுக்கு மறுக்கிறாங்க. அதனால எந்த ஒரு தகவலும் எங்களால தெரிஞ்சுக்க முடியல. சம்பந்தமான தகவல் வந்து நாளைக்கு நாங்க சொல்றோம் அப்படின்னு சொல்லியிருக்காங்க. இல்ல அது ஒண்ணும் சொல்ல மாட்டாங்க. அந்த டீடைல்ஸ் எதுவுமே சொல்ல மாட்டாங்க. எல்லாமே இருந்தாலும் நாளைக்கு வந்து சொல்றோம் அப்படிங்கிறாங்க. அவரை கான்டாக்ட் பண்ணா மேக்ஸிமம் அவாய்ட் பண்ணுன்னு சொல்றாங்க. நாங்க வந்து டிஸ்ட்ரிக்ட் மெடிசன்ல வந்து கேட்க வந்தோம்னா நீங்க மேக்ஸிமம் வந்து நீங்க அவாய்ட் பண்ணுங்கன்னு சொல்லி அதிகாரிகளை சந்திக்கிறதுக்கு இது பண்ண எஸ்டிஎம் வந்து நான் வந்து ஒரு உட்கோட்ட நீதிபதி முறையில் நான் வந்து விசாரிக்க போனா எந்த ஒரு அதிகாரியும் சந்திக்கவில்லை. எதா இருந்தாலும் என்னை அவாய்ட் பண்ணுங்கன்னு தான் உத்தரவு. என்னன்னு தெரியல. நாளை காலையில வந்து அவங்க சொல்றேன் இருக்காங்க. இப்ப முரளிங்கிறவரை கான்டாக்ட் பண்ண சொன்னாங்க. அவர் எந்த போன் எடுக்க மாட்டாரு. தாஸ்லார் போன் அடிச்சு பாத்துக்காரு, எடுக்க மாட்டாங்க. நானும் போன் அடிச்சுட்டேன், அவர் எடுக்க மாட்டாரு. அதனால நாளை காலையில திரும்ப வந்து
நாளைக்கு காலைல சொல்லியிருக்காங்க. நாளைக்கு காலைல திரும்ப வந்து என்னன்னு கேட்டுட்டு இந்த தகவலை முதல்வர் அலுவலகத்துக்கு வந்து இந்த மாதிரி நீங்க வந்து கோஆபரேட் பண்ண மறுக்கிறாங்கன்ற விஷயத்தை తమిళనాడులోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతూ మధ్యలో మిస్ అయిన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. విమానంలో 9 మంది విశాఖ వాసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ఏడిలో సివిల్ విభాగానికి చెందిన చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, సాంబమూర్తి, నాగేంద్రరావు, ప్రసాద్ బాబు, మహారాణా, చిట్టిబాబు గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విమానం గల్లంతై ఇప్పటికీ 10 గంటలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ దొరక్కపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చెన్నై తాంబరం ఎయిర్ బేస్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, ఓవర్ టు యు. ఈ రోజు ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN 32 అనే ఒక కార్గో విమానం మొత్తానికి ఏంటంటే గల్లంతైంది. ఈ మేరకు ప్రొద్దున 8:30కి ఈ చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ విమానం 16 నిమిషాల పాటు, అంటే 8:30కి ప్రయాణం అంటే ఇక్కడ నుంచి ఎగిరిన విమానం 16 నిమిషాల పాటు ఈ రాడార్ లో సంకేతాలకి ఒక లింక్ గా ఉన్నది. ఆ తర్వాత 16 నిమిషాల తర్వాత మొత్తానికి దానికి దీనికి రాడార్ కి విమానానికి ఉండే సంకేతాలు మొత్తానికి కట్ అయిపోయాయి. సో దీంతో ఏంటంటే విమానం గల్లంతైనట్టుగా ఈ రోజు మధ్యాహ్నమే అధికారికంగా ప్రకటన విడుదలైంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇక్కడ నుంచి కార్గో విమానాలు అంటే సరుకులు అనేది ఏంటంటే మొత్తానికి లగేజ్ అటువంటిది కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇది ఏంటంటే చెన్నై టు అండమాన్ కు వెళ్లే రూట్ ఇది ఏంటంటే తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో మార్నింగ్ బయలుదేరిన 16 నిమిషాల్లో, అంటే దాదాపు ఏంటంటే అండమాన్ చేరడానికి ఇది 11:30 గంటలకల్లా అది అండమాన్ చేరాలి. అయితే దగ్గరగా 3 గంటల పాటు ప్రయాణం చేయవలసిన ఆ విమానం కేవలం ఏంటంటే 16 నిమిషాల లోపే అది గల్లంతవడం అనేది చాలా అంటే ఆందోళనకరమైన విషయం. ఈ మేరకు ఏంటంటే మొత్తానికి చర్యలు చేపడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాకుండా నౌకాదళమే కాకుండా త్రివిధ దళాలు, అలాగే సిటిజన్స్, అలాగే సివిలియన్స్ 9 మెంబర్స్ మొత్తానికి ఏంటంటే గాలింపు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అసలు యాక్చువల్ గా ఇది అండమాన్ వరకు కూడా ఎంతవరకు వెళ్ళింది, అండమాన్కి 100 నాటికల్ మైల్స్ అంటే 200 నాటికల్ మైల్స్ అలాగే 300 నాటికల్ మైల్స్ ఇలాగా 3 భాగాలుగా చేసి ఎక్కడ ఇది మొత్తానికి సంకేతాలు కోల్పోయింది, అండమాన్కి ఇంకా దగ్గరగా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చెన్నై దాటిన అతి కొద్ది టైంలో జరగడంతో ఇది ఎంతవరకు సాంకేతిక లోపం అనేది కూడా పరిశీలనలోకి వచ్చింది. అంతేకాకుండా ఈ సముద్రం అంటే సముద్రానికి బే ఆఫ్ బెంగాల్ కి 21,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే ఆ విమానం, ఆ కార్గో విమానం మొత్తానికి సంకేతాలకి దూరంగా ఉన్నది. సో దీంతో ఏంటంటే క్రమేపీ ఆ సిగ్నల్స్ క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటి, సాంకేతిక లోపాలు అయితే మరి ఏదైనా కారణమని కూడా ఆ యాంగిల్లో కూడా ఆ కోణంలో కూడా అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఇదిలా ఉండగా యాక్చువల్ గా ఏంటంటే ఈ విమానానికి చాలా చరిత్ర ఉంది. ఏంటంటే రష్యన్ విమానం ఇది. ఏంటంటే ఒకప్పుడు చాలా చరిత్ర గల అంటే సేవలు అందించిన విమానం ఇది. ప్రస్తుతానికి కార్గోగా ఉపయోగిస్తున్నారు. ఈ విమానం ఏంటంటే రీఫిల్ చేయకుండా అంటే ఫ్యూయల్ లేకుండా 4 గంటల పాటు గాలిలో కూడా ఎగిరేంత శక్తివంతమైన విమానం ఇది. అటువంటి ఈ విమానం ప్రస్తుతం ఏమైంది, ఎందువల్ల ఏంటంటే సాంకేతిక లోపమా లేదంటే వాతావరణ ప్రభావమా లేదంటే మరేదైనా కారణం అనే యాంగిల్ నుంచి కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే ఒక పక్కన గాలింపు చర్యలు జరుగుతుండగా కూడా మరోవైపు ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో కనీసం ఇది కూలబడడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే సాంకేతిక లోపం వల్ల ఇది క్రమేపీ సిగ్నల్స్ కంట్రోల్ నుంచి తప్పినాయని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ లెక్కన ప్రస్తుతానికి ఏంటంటే దాదాపు ఇది మునిగిపోయి ఉండొచ్చు బే ఆఫ్ బెంగాల్లోని ఒక సాడ్ న్యూస్ కూడా, అంటే ఒక విషాదకరణ వార్త కూడా వస్తుంది. అయితే అది ఎంతవరకు నిజమనేది కూడా మరింత పరిశీలనలోకి వెళ్తే గానీ తెలియదు. అధికారులు ప్రస్తుతం నౌకాదళ శాఖ కానీ ఎయిర్ ఫోర్స్ శాఖ కాదు, మొత్తానికి అధికార బృందాలు అన్ని కూడా అందరూ కూడా ఈ గాలింపు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఏంటంటే సివిలియన్స్ కూడా 9 మెంబర్స్ వాళ్ళు వెతుకులాట జరుగుతుంది. అయితే ఈ మేరకు ఎంతవరకు ఇది ఏ రకంగా ఇది సాంకేతిక లోపమా లేదంటే వాతావరణ ప్రభావం అనేది కూడా మరికొద్ది రోజుల్లో లేదంటే మరికొద్ది సేపటిలో లేదంటే మరికొన్ని గంటల్లో ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి సరే ఖచ్చితంగా వెలుగు చూడడానికి అవకాశం ఉంది. తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సురేష్ తో వసుంధర, NTV. ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండానే సోమవారానికి వాయిదా పడింది హౌస్. 3 సార్లు వాయిదా తర్వాత మధ్యాహ్నం 2:30కు ప్రారంభమైన సమావేశాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సభలో కొన్ని ఇతర బిల్లులు ప్రవేశపెట్టాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ అనగానే కాంగ్రెస్, CPM మరికొన్ని పార్టీల సభ్యులు నిరసన తెలిపారు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే అదే సమయంలో బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. పార్లమెంట్లో స్టింగ్ ఆపరేషన్ చేసిన ఆప్ ఎంపీ వ్యవహారాన్ని తేల్చాలంటూ
బీజేపీ ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. దీంతో సభ తీవ్ర గందరగోళం నెలకొంది. సుమారు 15 నిమిషాల పాటు సభలో గందరగోళం తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ కురియన్. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి తాను ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభలో వాయిదా వేయగలరే తప్ప అడ్డుకోలేరన్నారు కేవీపీ రామచంద్రరావు. ఇప్పటి వరకు తన బిల్లును 3 సార్లు వాయిదా వేశారని, ఆగస్టు 5న ఈ బిల్లు మరోసారి ఓటింగ్ కు వస్తుందని, అప్పుడు ఏం చేస్తారో చూద్దామన్నారు కేవీపీ. దీన్ని ఇప్పటికి 3 సార్లు సక్సెస్ఫుల్ గా ఆపగలిగారు. కానీ ఇప్పుడు ఉన్న రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం కానీ ఇప్పుడున్నవే కావు, ఇవి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి పార్లమెంట్ మొదలైనప్పటి నుంచి ఉన్న రూల్స్. ఈ రూల్స్ ప్రకారం నా బిల్లుని వీళ్ళు పోస్ట్పోన్ చేయగలరు తప్ప నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నాన్ మెంబర్స్ రిజల్యూషన్ వస్తుంది. దాని తర్వాత శుక్రవారం 5వ తారీఖు మళ్ళీ నాన్ మెంబర్స్ బిల్ వస్తుంది. ఆ రోజున నా బిల్లుని ఓటింగ్ రాకుండా అడ్డుకోవడానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రైవేట్ బిల్లుపై బీజేపీ పెద్ద డ్రామా చేసి అడ్డుకుందని విమర్శించారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. బీజేపీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతిచ్చినట్టు చెప్పారు. బిల్లు మీద పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు దిగ్విజయ్. But they wanted to scuttle the move because they saw that the bill would be passed almost by 2/3 majority. Only BJP would have opposed. They brought this drama into the whole affair. So it is him who has to take a lead and threaten the BJP that the TDP will oppose GST. ప్రైవేట్ బిల్లు విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదని విమర్శించారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. బిల్లును చెత్త కాగితంతో పోల్చిన మంత్రి ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం బిల్లుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ బిల్లుకి అసలు విలువ లేని బిల్లు ఇది వేస్ట్ పేపర్తో సమానమైన బిల్లు అయినప్పటికీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు సపోర్ట్. అంతే కదండి, ఎక్కడన్నా ప్రయోజనం జరుగుద్దేమో అని చెప్పి. ఇక పార్టీలు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమైతేనే ఏపీకి రావాల్సిన వాటిని సాధించగలమన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పార్లమెంట్లో ఇచ్చిన హామీ, చట్టంలో ఇచ్చిన వాటిని అమలు చేయాలంటూ ప్రత్యేకంగా బిల్లు పెట్టడమే ఏపీ దౌర్భాగ్యమన్నారు ఉండవల్లి. రప్పించుకోవటానికి ఏం వ్యూహం పండుతున్నారు? అధికారంలో కొనసాగుతూ బీజేపీని బతిమాలు తెచ్చుకుందామంటే జరిగే పని కాదని ఈవేళ ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. అలాగైతే ఆంధ్రప్రదేశ్ విభజనని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ అందరూ పార్టీలు పక్కన పెట్టి వెళ్ళలోకి వచ్చి గొడవ చేశారో, ఈవేళ మళ్ళీ అందరూ కూడా అన్ని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఫైట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆల్రెడీ చెప్పిచ్చారు, ఆ చెప్ప కూడా లాగేసుకుంటారు. ప్రత్యేక హోదాకు కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుపై ఇవాళ కూడా రాజ్యసభలో ఓటింగ్ జరగకపోవడంపై ఏపీ కాంగ్రెస్ భగ్గుమంది. కేంద్రం వైఖరికి నిరసనగా విజయవాడలో యూత్ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రైవేట్ బిల్లుని గత సెషన్స్ లో పెడతాం జరిగింది. దానిలో చర్చలు అయిపోయినాయి. మొత్తం కూడా సబ్జెక్ట్ అంతా కూడా పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం మాట్లాడటం కూడా అయిపోయింది. ఇంకా జరగాల్సింది ఒకటి ఓటింగ్. సెషన్స్ లో ఎప్పుడు జరిగినా కానీ. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.